జై బాలా ఉగ్ర నరసింహస్వామి నమః. నమస్తే అండి. నా పేరు శ్రీలక్ష్మి. నేను విశాఖపట్నంలో ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పనిచేస్తున్నాను. అయితే మా స్వస్థలం ఖమ్మం జిల్లా వైరా గ్రామం. అయితే గత డిసెంబర్లో ఏమైందంటే మా నాన్నగారికి చాలా సీరియస్ అయిపోయినటువంటి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. న్యూమోనియా లాగా ఫామ్ అయింది, కానీ ఆయనకి హాఫ్ అన్ అవర్ కంటే బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. ఆ టైంలో ఖమ్మం చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాం మేము. అయితే మేము పుట్టినప్పటి నుంచి కూడా మేము వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ నరసింహస్వామి మా కులదైవంగా మేము పెళ్లిళ్ళైనా కూడా అక్కడ గార్లొడ్లో నరసింహస్వామి గుడికి వెళ్ళడం మాకు అలా అలవాటు. అయితే ఇక్కడ ఎర్రవరం బాలా ఉగ్ర నరసింహస్వామి గురించి విని స్వామి 2 సార్లు దర్శనం కూడా చేసుకున్నాను. ఆ నిమిషం మా నాన్నగారికి బాగాలేదు అన్న నిమిషం నాకు మైండ్ లో స్ట్రైక్ అయినటువంటి స్వామి ఈ బాలా ఉగ్ర నరసింహస్వామి. ఆ తండ్రికి నేను మొక్కుకున్నాను, స్వామి మా నాన్నగారికి కనుక నువ్వు ప్రాణం నిలిచింది అంటే అది నీ భిక్షే, నువ్వు పెట్టిన భిక్షే అని నేను తలుస్తాను. దానికి కృతజ్ఞతగా నేను ఏదో ఒకటి వచ్చి దర్శనం చేసుకుంటానని ఆ స్వామికి నేను మొక్కుకున్నాను. కానీ అర్ధగంట కంటే ఎక్కువ బతకడు, వెంటిలేటర్ వైపు వెళ్ళినటువంటి వ్యక్తి చాలా అసలు ఆశ్చర్యంగా మా నాన్నగారు జీవించారు. ఇప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండి మా మధ్య చక్కగా తిరుగుతున్నారు. అది మాకు చాలా సంతోషం. అది స్వామి పెట్టినటువంటి భిక్ష. ఒక్కటే మాట అన్నాను ఆ రోజు, ఆయన బ్రతికి బట్ట కట్టాడా, నువ్వే అని చెప్తానని అనుకున్నాను. అదే జరిగింది మా జీవితంలో అద్భుతం. ఈ బాలా ఉగ్రనరసింహ స్వామి మాకు ఆశీస్సులు అందజేసి మా నాన్న మాకు నిలిపాడు. అందుకు ఇదిగా నేను అన్నదానానికి కానీ గుడి నిర్మాణాన్ని విరాళంగా అది విరాళం కాదు, ఆయన మాకు వేసిన దానికి మేము ఎంత ఇచ్చినా తక్కువే అది. కాబట్టి జై బాలా ఉగ్ర నరసింహస్వామి నమః. సంతోషం చాలా సంతోషంగా ఉంది.